వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ న్యూస్ పేపర్‌లో వచ్చిన సమాచారం. నల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికెట్ల దందా. 200 మందికి పైగా సర్టిఫికెట్ల జారీ. ఒక్కో సర్టిఫికెట్‌కు 1,00,000 చొప్పున వసూలు. ప్రధాన సూత్రధారిగా ఓ ఉపాధ్యాయుడు. హైదరాబాద్‌లో మూతబడిన పాఠశాలలు కేంద్రంగా దందా. నకిలీ సర్టిఫికెట్లతో పలువురికి పోలీస్ టీచర్ ఉద్యోగాలు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల విచారణ. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం నల్లమల్ల ప్రాంతం నుంచి నడుస్తున్న నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టు రట్టయింది. భారీగా నకిలీ ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నట్లు దిశ దృష్టికి వచ్చింది. షాద్‌నగర్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న జిల్లాలో పదర మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ప్రధాన సూత్రధారిగా నకిలీ దందా నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వనపర్తి జిల్లా కోడేరు మండలంలోని ఒక గ్రామంలో 10 మంది ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష రాయగా ఏడుగురికి, రంగారెడ్డి జిల్లాలో పలువురు నిరుద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు సాధించినట్లు సమాచారం జరుగుతోంది. మూతబడిన పాఠశాలలే కేంద్రంగా హైదరాబాద్లో మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న నిందితుడు నకిలీ సర్టిఫికెట్ల దందా యథేచ్ఛంగా కొనసాగించినట్లు సమాచారం. ఒక్కో సర్టిఫికెట్‌కు 1,00,000 నుండి ఆ పైన డిమాండ్ మేరకు వసూలు చేస్తూ భారీగా దందాకు తెరలేపినట్లు సమాచారం. అచ్చంపేట ప్రాంతం నుండి సుమారు 40 మంది ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పోలీసు రిక్రూట్మెంట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం జరుగుతోంది. నకిలీ సర్టిఫికెట్లను వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాలకు చెందిన సుమారు 200కు పైగా వ్యక్తులకు అందజేసి ఒక్కొక్కరి నుండి 1,00,000 వసూలు చేసినట్లు సమాచారం జరుగుతుంది. నిరుద్యోగుల ఫిర్యాదుతో వెలుగులోకి నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టును రంగారెడ్డి జిల్లాకు చెందిన నిరుద్యోగులు బట్టబయలు చేశారు. అచ్చంపేటకు చెందిన పలువురు నిరుద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల దందాపై కలెక్టర్, డీఓకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టగా తీగ లాగితే డొంక కదిలినట్టుగా నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన సూత్రధారి పట్టుబడినట్లు సమాచారం. ఫేక్ సర్టిఫికెట్ సృష్టించిన ఘనుడు ఆయా పాఠశాలల్లో రికార్డులో కూడా పేర్లు తారుమారు చేసి మార్పిడి చేసినట్లు సమాచారం. నకిలీ సర్టిఫికెట్ల దందాను మరో 2 రోజుల్లో పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నకిలీపై విచారణ వాస్తవమే. ఫేక్ సర్టిఫికెట్ల దందాపై విచారణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నత అధికారులు గత 10 రోజుల క్రితం వచ్చిన విషయం వాస్తవమే. అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న 3 వ్యక్తుల గురించి విచారణ చేశారని, అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఆయన దిశతో చెప్పారు. టెట్ షెడ్యూల్ విడుదల చేయాలి. డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాత పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ ప్రకటించిందని తెలిపారు. అందుకు తగ్గట్టుగా పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూళ్లను విడుదల చేయాలని కోరారు. అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు. టెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి షెడ్యూల్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దోస్త్ కటిప్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు సర్కార్ స్వస్తి చెప్పే యోచన. భారీగా మిగిలిపోతున్న సీట్లు. ముందే జాగ్రత్త పడుతున్న ప్రైవేట్ కాలేజీలు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి పాత పద్ధతిలో ప్రవేశాలు. దోస్తుపై ఉన్నత విద్యామండలి మనోగతం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక. డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసు తెలంగాణ దోస్త్ విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ ప్రవేశాలను పాత విధానంలోనే చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు పూర్తి స్వేచ్ఛ లభించే వీలుంది. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే కాలేజీలు నిర్ణయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఉన్నత విద్యామండలి దీనిపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగానే త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దీన్ని ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి దోస్తును ఎత్తివేసినట్టేనని మండలి వర్గాలు చెప్తున్నాయి. దోస్తును కొన్ని కాలేజీలు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి అని ఇప్పటికీ దోస్త్ జాబితాలో చేరలేదు. ఆయా కాలేజీల ఒత్తిడి మేరకే దోస్తును స్వస్తి చెప్పబోతున్నట్లు విద్యాశాఖలో చర్చలు జరుగుతోంది. దీనిపైన అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏంటి దోస్త్? రాష్ట్ర వ్యాప్తంగా 1055 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. గతంలో డిగ్రీ సీట్ల కోసం ప్రతి కాలేజీలోనూ రుసుము చెల్లించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రతి కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీటు రాకపోతే మరో కౌన్సిలింగ్ పెట్టే వరకు అన్ని కాలేజీలలో తిరగాలి. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసాలకు గురయ్యేవాళ్ళు. దీనిపైన జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగగా ఆన్లైన్లో ఏకీకృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 2015లో ఆదేశాలు జారీ చేసింది. దీనితో రాష్ట్రంలో 2016 నుంచి దోస్తు ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్లైన్లో అన్ని కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లకుండానే సెల్ ఫోన్లోనే ఎక్కడ ఏ కోర్సులో సీటు వచ్చిందనే సమాచారం వచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అభ్యంతరాలేంటి? దోస్తు ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు స్థానికంగా కాకుండా మెరిట్ ప్రకారం ఎక్కడో సీటు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీలలో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరడం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీలు దోస్తులో విద్యార్థుల చేత ఆప్షన్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్తు ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, కొన్ని చోట్ల తక్కువగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. దోస్తు పేరుతో మండలి ఆధిపత్యం చేస్తోందని, ఫలితంగా కాలేజీలు కొత్త కోర్సుల్లో విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయని ఉన్నత అధికారులు భావిస్తున్నారు. పాత విధానం వల్ల కాలేజీపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గుతుందని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసే అవకాశం వస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. లోపాలుంటే సరిచేయాలి తప్ప వ్యవస్థనే రద్దు చేయడం ప్రైవేట్ వ్యవస్థలకు మేలు చేయడమనే చెప్తున్నాయి. అధ్యయనం చేస్తున్నాం. దోస్తుపై విభిన్న ప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఉండాలంటున్నారు, కొంతమంది ఉపయోగం లేదంటున్నారు. అన్ని వైపుల నుంచి పరిశీలన జరుపుతున్నాం. మార్పులు అనివార్యిస్తే తప్పకుండా చేస్తాం. ప్రొఫెసర్ వి.
బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్. దోస్తు వల్లే పారదర్శకత. సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ కాలంలో దోస్తు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా, వ్యయప్రాసాలు లేకుండా సీట్లు పొందుతున్నారు. ఇంట్లో కూర్చొని ఖర్చు లేకుండా ఎక్కడైనా సీటు వచ్చే పారదర్శకత దోస్తు వల్లే సాధ్యం. దీన్ని ఎత్తివేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ప్రొఫెసర్ ఆర్. లిబ్ లింబ్రాద్రి ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్. కార్పొరేట్ కాలేజీల కొమ్ముగాస్తాయి. దోస్తు వల్లనే ప్రైవేట్ కాలేజీల దోపిడీ అడ్డుకట్ట పడుతోంది. ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తే గతంలో మాదిరిగానే ప్రైవేట్ కాలేజీలు దోచుకుంటాయి. పేద వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇలాంటి చర్యలను ఆమోదించడం అవసరమైతే విద్యార్థి ఉపాధ్యాయులకు వెనుకాడడం. ఆమోదయోగం కాదు. దోస్తులో లోపాలుంటే సరిచేయాలి. ఎందుకు మార్పులు చేస్తున్నాయో చెప్పాలి. అంతే తప్ప ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి మేరకు దోస్తు రద్దు చేస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇది ఆమోదయోగం కాదు. చింతకాయల ఝాన్సీ రాణి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫెసియల్ రికగ్నిషన్ హాజరు. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్య. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫెసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించాలని భావించినప్పటికీ మొదటగా పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా డీఈఓ దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల టీఎస్ మోడల్ స్కూల్, కేజీబీవీ, యూఆర్ఎస్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలోనూ ఫెసియల్స్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని సూచించారు. ఫెసియల్ రికగ్నిషన్ హాజరు కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారి నియమించి మానిటరింగ్ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరో 6 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్. ప్రభుత్వానికి సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు. ప్రభుత్వ అనుమతి తర్వాత ఏఐసిటిఈ అనుమతి కోరనున్న సర్కారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది మరో 6 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుగా కొనసాగుతున్న 6టిని ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది 2025-26 విద్యా సంవత్సరం నుంచి సంబంధిత 6 ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయితే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ను విద్యాశాఖ అనుమతించగా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి అనంతరం ప్రభుత్వం ఆయా 6 ప్రభుత్వ పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన అనంతరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుంది. ఏఐసిటిఈ అనుమతి వస్తే
వచ్చే ఏడాది ఆయా కాలేజీల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు తీసుకుంటారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలుగా మారనున్న 6 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని కావడం విశేషం. రాష్ట్రంలో తొలిసారిగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో కోస్గి ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో 6ని అప్గ్రేడ్ చేయనుంది. రాష్ట్రంలో 57 ప్రభుత్వ పాలిటెక్నిక్లుండగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే 12 కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్ ఈస్ట్, మారేడుపల్లిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఈజీఐఓఈ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, రామంతపురం పాలిటెక్నికల్ కళాశాల, బహదూర్పూర్లోని కులీ కుతుబ్షా పాలిటెక్నిక్, అమీర్పేటలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ మహిళలు, అలాగే బడంగ్పేట్ పాలిటెక్నికల్ కాలేజీ మహిళా మైనారిటీలను ఇంజనీరింగ్ కళాశాలలుగా ఉన్నతీకరిస్తున్నారు. జీఐఓఈలో ఎలక్ట్రానిక్స్, దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ మరియు మారేడుపల్లి పాలిటెక్నిక్లో సిఎస్ఈ, రామంతపురం పాలిటెక్నిక్లో సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ కోర్సులను ఆయా కాలేజీలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి. ఓపెన్ స్కూల్ సొసైటీలో 10th ఇంటర్ అడ్మిషన్ల గడువు 16వ తేదీకి పెంపు. రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10th ఇంటర్లో చేరడానికి అడ్మిషన్ల గడువును పొడిగించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10th ఇంటర్లో చేరడానికి ఈ నెల 16 వరకు అవకాశం కల్పించినట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పివి శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను ఈ నెల 16లోగా అప్లోడ్ చేయాలని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలన్నారు. అడ్మిషన్లను ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 17లోగా వారు చేరాలనుకున్న స్కూల్, కాలేజీల్లో వారికి అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని డైరెక్టర్ శ్రీహరి స్పష్టం చేశారు. యూనివర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అంశంపై సర్కారు కసరత్తు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న వివిధ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసే అవకాశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాలలో నియామకాలు లేకపోవడంతో ఖాళీల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ బోర్డు బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం గవర్నమెంట్కు పంపగా గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దాంతో అప్పటి నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి కేంద్రీకరించింది. అయితే నియామక బోర్డు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా మరో ఏజెన్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాదని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఆమోదించిన నియామక బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై
ఇప్పటికే అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. కమిషన్ ఎలా ఉండాలి? ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలా? లేక ఉత్తర్వులతో దీన్ని ఏర్పాటు చేయవచ్చా? వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకుల్ ఉపకులపతుల ఇ వీసీతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. శుక్రవారం మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వీసీల సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా వచ్చే ఏడాదిలో అమలుపర్చే కొత్త సిలబస్ రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో వచ్చే ఏడాది నుంచి సిలబస్లో మార్పులు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆయా రంగాల్లో విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాలు లభించేలా ఈ సిలబస్ రూపొందించాలనుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీల్లో నాణ్యతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపైన చర్చించనున్నారు.